జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో విచక్షణ గురించి తెలుసుకున్నారు. విచక్షణ, డిస్క్రిమినేషన్. ఈరోజు మరణాన్ని జయించడం ఎలా, మరణ భయం నుండి బయటపడడం ఎలా, దీని గురించి మీరు తెలుసుకోబోతున్నారు. ఈ సందర్భంగా మీకు నేను ఒక హామీ ఇస్తున్నాను. విచక్షణతో ముందుకెళ్ళగలిగితే మీ జీవితం తప్పనిసరిగా పూలబాట అవుతుంది. గురుడిగా నమ్మి తొందరపడి అనుసరించేటట్లయితే మీ జీవితం ప్రమాదకరం అవుతుంది. మీరు ఒక మార్గాన్ని ఎన్నుకోబోయే ముందు దాని గురించి లోతుగా అధ్యయనం చేయండి. అధ్యయనం చేసి స్పష్టతను పొందిన తర్వాతనే అడుగు ముందుకు వేయండి. అధ్యయనం చేయకుండా, స్పష్టత లేకుండా ఎవరేది చెప్పినా గురుడిగా నమ్మేటట్లయితే మీరు ప్రమాదంలో పడిపోతారు. శాస్త్రీయత ఉంది అంటే తప్పనిసరిగా ఉన్నతమైన జీవితం లభిస్తుంది. అందులో అనుమానమే లేదు. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఒక మార్గంలోకి ప్రవేశించకముందే ఆ మార్గం ద్వారా ఎటువంటి ఫలితం వస్తుంది అనే దాని గురించి ఆలోచించండి. ఇది ఫలితాన్ని ఆశించటం కాదు, అధ్యయనం చేయటం. అన్ని రకాల సమస్యలకి సమూల శాశ్వత పరిష్కారం ఒక ఆధ్యాత్మిక మార్గంలోనే ఉంది. వేరే ప్రత్యామ్నాయం లేదు లేదు లేదని చెప్పి అందరూ చెప్తున్నారు కదా. అది ఎలా సాధ్యమవుతుంది? సమస్యల నుంచి బయటపడటం సాధ్యమేనా? రుగ్మతలు తొలగించుకోవటం సాధ్యమేనా? ఆర్థికంగా ఎదగటం సాధ్యమేనా? కుటుంబాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోగలగటం సాధ్యమేనా? మనిషి ఊబి నుంచి బయటపడతాడా? అందుకు తప్పనిసరిగా అనుసరించవలసిన మార్గం ఏమిటి అనే దాని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్తున్నాను. అన్ని సమస్యలకు మూల కారణం మనసే. మనసు కుంచుకొని ఉన్నంత వరకు వ్యక్తి సమస్యల నుంచి బయటపడే ప్రసక్తి లేదు. మనసు వికసించే కొలది, విస్తరించే కొలది సమస్యలు బలహీనపడతాయి. అది ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, వృత్తి సమస్య కావచ్చు, వ్యాపార సమస్య కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అన్ని సమస్యలకు సమూల శాశ్వత పరిష్కారం ఒక ఆధ్యాత్మిక మార్గంలోనే ఉంది. వేరే ప్రత్యామ్నాయం లేదు లేదు లేదు. అటువంటి ఆధ్యాత్మికతలో పట్టు సాధించాలంటే ఆధ్యాత్మికతను గురించి లోతుగా పరిశోధన చేయాలి. దాని గురించి అన్ని కోణాల నుంచి లోతుగా అధ్యయనం చేయాలి. స్పష్టతను పొందాలి. ఆ స్పష్టతను పొందటం కోసం మానవులకు ఉన్నటువంటి ఒకే ఒక పాశుపతాస్త్రం ఏంటంటే విచక్షణ. కాబట్టి విచక్షణతో జీవించేటటువంటి వ్యక్తి స్వశక్తితో పైకొస్తాడు. విచక్షణ లేనటువంటి వ్యక్తి బానిస భావంతో ఉండి ఇతరుల మీద ఆధారపడి ఒక దశకు పోయిన తర్వాత ఆ మార్గంలో ఫలితం పొందక బలహీనపడి అభాసుపాలవుతాడు. మార్గంలోకి ప్రవేశించడం పెద్ద విశేషం కాదు. ఆ మార్గంలో పట్టు సాధించగలగాలి. మార్గంలో పట్టు సాధిస్తే జీవితం నందనవనం అవుతుంది, స్వర్గమయం అవుతుంది. మార్గంలో పట్టు సాధించలేకపోతే జీవితం నరకతుల్యం అవుతుంది, నరకప్రాయం అవుతుంది. ప్రవేశించే వాళ్ళు లక్షల్లో ఉన్నారు, పరిణతి చెందేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకు పరిణతి చెందలేకపోతున్నారు? అందుకు మూల కారణం ఏంటి? గురుడిగా నమ్మటం, గురుడిగా అనుసరించటం,
ఇతరుల మీద ఆధారపడటం, బానిసత్వంలో ఉండటం. కాబట్టి నిన్ను మిస్లీడ్ చేసేవాళ్ళు ఉన్నారంటే అది వాళ్ళలో ఉన్న లోపం కాదు, నీలో ఉన్న బలహీనతే. సున్నితమైన, విలువైన, సూక్ష్మమైన, మృదువైనటువంటి మేధస్సు మీద పిచ్చి పిచ్చి బలవంతపు ప్రయోగాలు చేయకూడదు. జీవితం చాలా విలువైంది, ప్రతిరోజు చాలా విలువైంది, ప్రతి గంట చాలా విలువైంది. విలువైన జీవితాన్ని వృధా చేసుకుంటే అంతకు మించిన దురదృష్టం మరొకటి ఉండదు. అయితే ఆధ్యాత్మికతలో ఉన్న కీలకమైనటువంటి అంశం ఏమిటి? అదే మరణాన్ని జయించటం, మరణ భయం నుండి బయటపడటం. ఇంతకు మించిన మహోన్నతమైన అంశం భూమండలంలో మరొకటి లేదు. మరణాన్ని జయించగలిగితే విశ్వాన్ని జయించినట్లే కదా. మనిషికి ఏదైతే కావాలో అది లభిస్తున్నప్పుడు మనిషికి ఆనందం పొంగుతుంది కదా. ఏదైతే ప్రమాదకరం అది లభించినప్పుడు మనిషి కృంగిపోతాడు కదా. కాబట్టి ఈ సందర్భంగా మీకు ఒక హామీ ఇస్తున్నాను. గుడ్డిగా నమ్మకుండా శాస్త్రయుక్తంగా విశ్లేషించుకొని ముందుకెళ్ళగలిగితే మరణాన్ని జయించవచ్చు. ఇప్పుడు అందరూ కూడా మరణాన్ని వాయిదా వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరణాన్ని జయించే విధానాలను అనుసరించడం లేదు. ప్రపంచంలో జరిగేటటువంటి అభివృద్ధి మొత్తం కూడా మరణాన్ని జయించటం కోసం కాదు, మరణాన్ని కొంతకాలం వాయిదా వేసుకోవటమే. అందుకు మూల కారణం ఏంటంటే ప్రతి వ్యక్తిని మరణ భయం నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. జంతువులలో ఇది తక్కువగా ఉంటుంది, మానవులలో ఇది తారాస్థాయిలో ఉంటుంది. ఎందువలన మానవులకు సొంత ప్రపంచం ఉంటుంది. బంధాలు, అనుబంధాలు, ఆస్తులు, అంతస్తులు, సంపద, వనరులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, వృత్తి, వ్యాపారం వగైరా 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 సొంత ప్రపంచం తయారవుతుంది. ఆ ప్రపంచంతో విడరాని బంధాలు ఏర్పడతాయి. ఆ ప్రపంచాన్ని వదులుకోవటం చాలా కష్టమవుతుంది. ఎందువల్ల తాను నిర్మించుకున్న ప్రపంచాన్ని వదిలిపెట్టుకోవాలంటే ఎవరైనా సరే బాధపడతారు, భయపడతారు. కాబట్టి మనిషిని నిరంతరం వెంటాడే ఒకే ఒక ప్రమాదకరమైనటువంటి లక్షణం ఏంటంటే మరణ భయం. దాన్ని డెత్ ఫోబియా అంటారు. ఈరోజు నేను చెప్పేటటువంటి విషయాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకోగలిగితే నువ్వు ఊబి నుండి బయటపడ్డట్టే. నేను వ్రాతపూర్వకంగా మీకు హామీ ఇస్తున్నాను. జంతువుల యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు 5. జంతువుల యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు 5. 1 ఆహారం, 2 నిద్ర, 3 మైథునం, 4 భయం, 5 ఆశ. ఆహారం, నిద్ర, మైథునం, భయం, ఆశ. భయము అనేది దేనికి సంబంధించిందంటే మరణానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి మరణ భయం అనేది మనిషిని నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. ప్రతి జంతువు కూడా మరణ భయం నుండి తప్పించుకోవటం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకు ఆ విధంగా ప్రయత్నం చేస్తుందంటే జీవిత సంకల్పం నెరవేరేంత వరకు మరణాన్ని వ్యతిరేకిస్తుంది. జీవిత సంకల్పం నెరవేరిన తర్వాత విశ్వంలో సునాయాసంగా కలిసిపోవటం కోసం మరణాన్ని ఆహ్వానిస్తుంది. మనసులో కోరికలు ఉన్నాయంటే మనిషి మరణాన్ని వ్యతిరేకిస్తాడు. కోరికలు కరిగిపోయాయంటే మనిషి మరణాన్ని ఆహ్వానిస్తాడు. అదే మరణాన్ని జయించటం అంటే.
ప్రతి ప్రాణికి ఉన్నటువంటి ప్రధానమైన సంకల్పం ఏమిటి? తాను చనిపోబోయే ముందు సంతానాన్ని ఉత్పత్తి చేసి ప్రకృతికి కానుకగా అందించాలనే దృఢమైన సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం విజయవంతమైతే, నెరవేరితే ఇక బ్రతకవలసిన అవసరం ఏమిటి? ఆ సంకల్పం నెరవేరిందంటే, ఆ యజ్ఞం పూర్తయిందంటే శరీరం పటుత్వాన్ని కోల్పోతుంది, బలహీనపడుతుంది, ముసలితనం సమీపిస్తుంది. అట్టి స్థితిలో తాను విశ్వంలో సునాయాసంగా కలిసిపోయేటటువంటి కోరికను పెంపొందించుకుంటుంది. కాబట్టి మరణాన్ని అది సునాయాసంగా అనుభవిస్తుంది, వ్యతిరేకించదు. ఎవరు మరణాన్ని వ్యతిరేకిస్తారు? కోరికలు, సంకల్పాలు, ఆశయాలు, పథకాలు, ప్రణాళికలు, గమ్యాలు, లక్ష్యాలు వగైరా వగైరా ఇవన్నీ ఇంకా మిగిలిపోయి ఉంటే వాటిని నెరవేర్చుకోవటం కోసం జీవితాన్ని పొడిగించుకోవాలి అనుకుంటారు. అవేమీ లేకపోతే జీవితాన్ని ముగించాలి అనుకుంటారు. మరణాన్ని వాళ్ళు వ్యతిరేకించే ప్రసక్తే లేదు. అయితే వేదాంతపరంగా, ఆధ్యాత్మికంగా జీవితాన్ని గురించి అన్ని కోణాల నుంచి లోతుగా విశ్లేషించుకునేటట్లయితే మరణ భయం నుండి 100% బయటపడవచ్చు. దీని గురించి సశాస్త్రీయ పందాలో తెలుసుకుందాం. బిడ్డలారా, మానవ జీవితం, సమాజం, ప్రపంచం, ప్రకృతి, విశ్వం వగైరా వగైరా ఇవన్నీ కూడా ద్వంద్వాలమయం, రెండింటి సమ్మేళనం. మానవ జీవితం ఎలా ప్రారంభమవుతుంది? పుట్టుకతో ప్రారంభమవుతుంది. ఎలా అంతమవుతుంది? మరణంతో అంతమవుతుంది. పుట్టుక మరణాల మధ్య నిరంతరం కర్మలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి పుట్టుకతో మొదలవుతుంది, మరణంతో అంతమవుతుంది. ఈ పుట్టుక ఎలా జరుగుతుంది? తల్లి గర్భం నుండి బిడ్డ బయటికి రావటంతో పుట్టుక మొదలవుతుంది. దేహం నుండి ప్రాణం బయటికి పోతే, జీవ చైతన్యం బయటికి పోతే దాన్ని మరణంగా పిలుస్తారు, మరణంగా భావిస్తారు. కాబట్టి పుట్టుకతో మొదలవుతుంది, మరణంతో అంతమవుతుంది. అయితే హ్యూమన్ సైకాలజీ ఏమిటి? అందరూ పుట్టుకను హర్షిస్తారు, మరణాన్ని వ్యతిరేకిస్తారు, మరణానికి భయపడతారు, బాధపడతారు. పుట్టుకను హర్షిస్తారు, మరణాన్ని వ్యతిరేకిస్తారు, భయపడతారు, బాధపడతారు. కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం అంతా విషాదంతో అలుముకుంటుంది. కాబట్టి పుట్టుక పండగలాగా ఉంటుంది, మరణం మాత్రం విషాదంగా ఉంటుంది. ఎవరైనా పండుగను ఆశిస్తారు తప్ప విషాదాన్ని ఆశించరు కదా. అయితే పుట్టుకను హర్షించడానికి మూల కారణం ఏంటి? అది మాతృత్వం. అదొక పవిత్రమైన యజ్ఞం. ఆ యజ్ఞం నెరవేరింది, ఆ యజ్ఞం సఫలీకృతమైంది. అందువల్ల దాన్ని హర్షిస్తారు. ఒక వ్యక్తికి మరొక వ్యక్తి తోడుగా అవటం అనేది ప్రేమకు ప్రతిరూపం. ప్రేమ పంటగా సంతానం కలిగితే మనసు ఉప్పొంగిపోతుంది. అదే ఒక వ్యక్తి దూరం అయితే బాధ కలుగుతుంది. కాబట్టి జీవిత సంకల్పం నెరవేరటం కోసం, మాతృత్వం అనే యజ్ఞం నెరవేరటం కోసం తప్పనిసరిగా పుట్టుక కావాలి. పెరిగే కొద్దీ ప్రపంచంతో, వ్యక్తులతోటి, ఆస్తులతోటి, అంతస్తులతోటి, చుట్టూన్నటువంటి సంఘటనలతోటి, సన్నివేశాలతోటి, తనలో ఉన్నటువంటి కళాత్మకత, సృజనాత్మకత వగైరా వగైరా వీటన్నిటితోటి ఒక సొంత ప్రపంచం ఏర్పడుతుంది. ఆ ప్రపంచం నుండి బయటపడటం ఎవరికైనా ఇష్టం ఉండదు.
అందుకే పుట్టుకను స్వాగతిస్తూ ఉంటారు, మరణాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అయితే ఒక విషయం చెప్తాను. తల్లి గర్భం నుండి బిడ్డ బయటికి రావటమే పుట్టుక. శరీరం నుండి ప్రాణం బయటికి పోవటమే మరణమా? కాదు. అసలు జీవితం ఎప్పుడు మొదలైంది? ఎలా మొదలైంది? కొంచెం ఆలోచించండి. జీవితం ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది? ఇక్కడే విచక్షణ కావాలి, ఇక్కడే వివేకం కావాలి. స్త్రీ పురుషుల నుండి విడుదలైనటువంటి అర్ధబీజాలు రెండు కలిసి ఒక సంయుక్త బీజంగా కారణ శరీరంగా మారటంతో జీవితం ప్రారంభమైంది. కాబట్టి అది పుట్టుకంటే. కారణ శరీరం ఏర్పడిందంటే జీవితం మొదలైనట్లే. కాబట్టి తల్లి గర్భం నుంచి బిడ్డ బయటికి రావటమే పుట్టుక కానే కాదు. మరి తల్లి గర్భం ఎందుకండి? కొంతకాలం బిడ్డ సురక్షితంగా పెరగటానికి అనుకూలమైనటువంటి ప్రదేశమే తల్లి యొక్క గర్భం. అది బిడ్డకు బెడ్ అవుతుంది. 9 నెలల కాలం తల్లి గర్భంలో బిడ్డ పెరిగితే దాన్ని వేదాంతపరంగా సృష్టి అంటారు. జీవితం పుట్టుక నుంచి మరణం వరకు కొనసాగితే దాన్ని స్థితి అంటారు. మరణించిన తర్వాత స్థూలదేహం విచ్ఛిన్నమై విచ్ఛేదనమై పంచభూతాల్లో కలిసిపోతే దాన్ని లయ అంటారు. సృష్టి, స్థితి, లయ. మానవ జీవితం ఈ 3 అంశాలకు అనుగుణంగా కొనసాగాలి. మరి తల్లి గర్భం నుంచి బిడ్డ బయటకు వస్తుందంటే అక్కడ సృష్టి లేనట్లేగా. సృష్టి మొత్తం ఎక్కడ జరుగుతుంది? తల్లి గర్భంలో జరుగుతుంది. తల్లి గర్భంలో సృష్టి మొత్తం జరిగిన తర్వాత బిడ్డ బయటకు వస్తుందంటే సృష్టి జరగటం అనేది జీవితంలో ఒక భాగమే కదా. దాన్ని మనం ఎందుకు తొలగిస్తున్నాం? కాబట్టి తల్లి గర్భం నుంచి బయటికి రావటం అనేది జీవిత ప్రారంభం కానే కాదు. ఇవాళ ముహూర్తాలు అంటున్నారు, నక్షత్రాలు అంటున్నారు, జాతకాలు అంటున్నారు, జాతకాలు కలవటలేదు అంటున్నారు, వివాహాలని కొన్నింటిని రద్దు చేసుకుంటున్నారు. సంబంధాలలో ముహూర్తాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి, కానీ అది వాస్తవం కాదు. మరొకసారి చెప్తున్నా, బీ కేర్ఫుల్, బీ క్లియర్. 2 అర్ధబీజాల కలయికతో పరిపూర్ణ బీజం ఏర్పడటంతో మానవ జీవితానికి అంకురార్పణ జరిగింది. కాబట్టి అది పుట్టుకకు ప్రారంభం. అంటే జీవ చైతన్యం బయటికి వెళ్ళింది. దీన్ని మనం మరణం అంటున్నాం. జీవితంలో 3 భాగాలు ఉన్నాయి: సృష్టి, స్థితి, లయ. సృష్టి ఎక్కడ జరిగింది? తల్లి గర్భాశయంలో జరిగింది. మనం పుట్టుక మరణాలు తీసుకుంటే అక్కడ 2 ఉంటాయి: స్థితి ఉంటుంది, లయ ఉంటుంది. లయం కూడా ఉండదు, ఓన్లీ స్థితే ఉంటుంది. కాబట్టి సృష్టి, స్థితి, లయ 3 ఉంటేనే జీవితం. సృష్టిని మనం తొలగించి స్థితిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే అది పరిపూర్ణ జీవితం కాదు. ఇంకొక విషయానికి వద్దాం, జాగ్రత్తగా విశ్లేషించుకోండి. జీవం ఉన్నటువంటి తల్లి నుండి ఒక బీజం విడుదలై, జీవం ఉన్నటువంటి తల్లి నుండి ఒక బీజం విడుదలై, ఆ బీజం జీవం ఉన్నటువంటి తండ్రి యొక్క బీజం ద్వారా ఫలదీకరణం చెంది కారణ బీజంగా మారుతుందంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ బీజాన్ని విడుదల చేస్తున్నారంటే ఆ జీవితమే ఈ జీవితంగా రూపాంతరం చెందింది. కాబట్టి కారణ శరీరమే పుట్టుకకు ప్రామాణికం కాదు. ఆ కారణ శరీరం వెనక ఎవరున్నారు? తల్లి తండ్రి ఇద్దరున్నారు.
వాళ్ళు ఏం చేశారు? బీజాలు విడుదల చేశారు. ఆ బీజాలు సజీవంగా ఉన్నాయి. సజీవంగా ఉన్నటువంటి దేహాల నుంచి 2 అర్ధబీజాలు విడుదలై ఆ దేహంలోనే పరిపూర్ణ బీజం తయారై అది జన్మకు రూపకల్పన చేస్తుందంటే బీజం ఏర్పడక ముందు కూడా నీకు జన్మ ఉందిగా. తల్లిదండ్రుల యొక్క ప్రతిరూపమే మన జీవితం కదా. వాళ్ళ శారీరక లక్షణాలు వస్తున్నాయి, వాళ్ళ మానసిక లక్షణాలు వస్తున్నాయి. కాబట్టి జీవితం అంతమైందా? అంతం కాలే, ప్రారంభమైంది. ఆ ప్రారంభానికి ముందేముంది? జీవితం ఉంది. ఆ తల్లిదండ్రులకు ముందు ఎవరున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. పోనీ మానవ చేత ఒక్కటే ఉందే భూమండలంలో? మానవులు ఉన్నారు, అనేక రకాల జంతువులు ఉన్నాయి, శాకాహార జంతువులు ఉన్నాయి, మాంసాహార జంతువులు ఉన్నాయి, ఉష్ణ రక్తపు జంతువులు ఉన్నాయి, శీతల రక్తపు జంతువులు ఉన్నాయి, వృక్ష సముదాయం ఉంది. ఇదంతా జీవమే కదా. కాబట్టి మానవుడు ఆకస్మికంగా రాలేదే. కొన్ని లక్షల జన్మల పరిణామ క్రమంలో 100 కోట్ల సంవత్సరాల కాల వ్యవధిలో మానవ జీవితం వచ్చినప్పుడు మానవ జీవితానికి ప్రారంభం ఏమిటి? దాని వెనుక ఒకటి ఉంది, దాని వెనుక ఒకటి ఉంది, దాని వెనుక ఒకటి ఉంది, దాని వెనుక ఒకటి ఉంది. ఇంకా పోతూ 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 ఉంటే జీవులను కూడా దాటి వెళ్ళగలిగితే వాటి వెనుకేమున్నాయి? నిర్జీవులు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి. జంతువులు, వృక్షాలు, పంచభూతాలు. వృక్షాలు, జంతువులను జీవులు అనుకుందాం, కానీ పంచభూతాలు మాత్రం నిర్జీవులు. వాటిలో చైతన్యం ఉంది కానీ జీవం రూపంలో లేదు. కాబట్టి ఈ దేహంలో ఏమున్నాయి? పంచభూతాలు ఉన్నాయి. ఈ దేహంలో ఏముంది? చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతాల నుంచి వచ్చింది. అది వృక్షాల్లో జీవ చైతన్యమైంది, జంతువులలో ఇంద్రియ చైతన్యమైంది, మానవులలో మనోబుద్ధి చైతన్యాలైంది. అంత చైతన్యమే కదా. ఆ పంచభూతాలకు మూలం మరి ఆధారం ఏమిటి? భగవంతుడు. కాబట్టి మనిషి పుట్టుక ఎప్పుడు మొదలైంది? సృష్టితో మొదలైంది. సృష్టితో మొదలైంది. కాబట్టి ఇది వెనక్కెళ్ళేటట్లయితే తల్లి గర్భం నుంచి బయటికి రావటం కాదు, కారణ శరీరం ఏర్పడటం కాదు, ఆ కారణ శరీరాన్ని విడుదల చేసే తల్లిదండ్రులు కాదు. వాళ్ళ వెనుక వాళ్ళ వెనుక వాళ్ళ వెనుక వాళ్ళ వెనుక. మరి తల్లిదండ్రులు ఎందుకండి? జీవితాశయం నెరవేరటం కోసం, జీవితాన్ని ప్రారంభించటం కోసం, కొనసాగించడం కోసం, సంతానోత్పత్తి కోసం వాడు చేసినటువంటి యజ్ఞం. కాబట్టి జీవిత సంకల్పం ఒకటి ఉంది. అదేమిటి? మరలా జీవితాన్ని అందించాలి. వాళ్ళు జీవితాన్ని అందించారు, మనం మరలా జీవితాన్ని అందించాలి. ఇది ఒక చైన్ మాదిరిగా జరిగిపోతూ ఉంటుంది. అయితే వాస్తవ విషయం ఏమిటంటే, కరెక్ట్గా చెప్తున్నాను, మానవుడు విశ్వప్రాణంలో ఒక భాగమే తప్ప విశ్వప్రాణం నుండి వేరు కాదు. హీ ఈజ్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద యూనివర్సల్ లైఫ్. ఈ ఒక్క అంశం తెలుసుకోండి చాలు. విశ్వప్రాణంలో మానవ ప్రాణం ఒక్కటే తప్ప మానవుడు విశ్వం నుంచి వేరు కాదు, అతీతం కాదు, భిన్నం అంతకన్నా కాదు. మన విశ్వప్రాణంలో ఒక భాగమైనప్పుడు మన శక్తి ఎంత ఉంటుంది? మన జీవితానికి ఆధారం మరియు పుట్టుక భగవంతుడైనప్పుడు మనం ఎప్పుడు మొదలయ్యాము? కాబట్టి అనంతమైనటువంటి కాలచక్రంలో మానవుడు అలా వస్తున్నాడు, పోతున్నాడు అంతే. కాలచక్రం అనంతమైంది, మానవ జీవితం పరిమితమైంది, మానవ దేహం కూడా పరిమితమైంది. కాబట్టి మానవ జీవితం ఎప్పుడు మొదలైంది? అనంతం. సృష్టి మొదలైనప్పుడే మానవ జీవితం మొదలైంది. కాకపోతే మార్పులు జరుగుతూ వస్తున్నాయి.
జీవం ఉంటేనే జీవితం కాదు. ఆ జీవానికి మూలమైనటువంటి ఆత్మ కొనసాగుతూ ఉందంటే జీవితం కొనసాగుతున్నట్లే. ఆలోచించండి ఒకసారి. కాబట్టి భౌతిక దేహాలు ఎందుకు? నీ ఆశయాలు సంకల్పాలు నెరవేరటం కోసం ఇది కేవలం ఒక పరికరం. నువ్వు వాహనం తీసుకొని ఒక పట్టణానికి వెళ్ళాలి. పట్టణానికి వెళ్ళాలంటే ఏం కావాలి? వాహనం కావాలి. పట్టణానికి వెళ్ళావు, వాహనం దిగాల్సింది. ఒక ఇంట్లో నివసిస్తూ ఉన్నావు, వేరే మరొక ఊరికి ట్రాన్స్ఫర్ అయింది, ఇల్లు వదిలిపెట్టి వేరే ఊరికి వెళ్ళాల్సిందే. ఇంటిని తీసుకెళ్ళే ప్రసక్తి లేదు. నువ్వు వాహనాన్ని తీసుకుని వెళ్ళే ప్రసక్తి లేదు. వాహనం వదిలేయాలి, ఇంటిని వదిలేయాలి. ఈ శరీరం కూడా అదే కదా. ఈ దేహం కూడా ఒక అద్దిల్లే కదా. ఈ దేహం కూడా ఒక వాహనమే కదా. మరి అలా ఎందుకు జీవించలేకపోతున్నారండి? దాన్ని శాస్త్రయుక్తంగా తెలుసుకుందాం. మానవ జీవితం కారణ శరీరంతో మొదలవుతుంది. ఒక చిన్న విత్తనం అది. జీవశాస్త్రం ప్రకారం అయితే దాన్ని జైగోట్ అంటారు, సంయుక్త బీజం అంటారు. వేదాంత పరంగా మానవ జీవితానికి మూల కారణం కాబట్టి కారణ శరీరం అన్నారు. ఆ కారణ శరీరంలో జీవిత ప్రణాళిక మొత్తం కూడా నిక్షిప్తమై ఉంటుంది, భద్రపరచబడి ఉంటుంది. ఆ కారణ శరీరంలో జీవిత ప్రణాళిక మొత్తం నిక్షిప్తమై ఉంటుంది, భద్రపరచబడి ఉంటుంది, స్టోర్ అయి ఉంటుంది. అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడితే ఆ కారణ శరీరం చైతన్యవంతం అవుతుంది. అయితే ఆ కారణ శరీరంలో ఏమున్నాయి? తల్లి ద్వారా 50% వచ్చింది, తండ్రి ద్వారా 50% వచ్చింది. అవి రెండు కలిస్తేనే పరిపూర్ణమైంది. ఏమిట 50% అంటే 23 + 23 46 క్రోమోజోములు. ఇవే ఆధేయం. ఆధేయం వెనుక ఏముంది? ఆధారం ఉంది. ఆధారం అంటే ఏమిటి? జీవుడు. జీవుడు అంటే ఏమిటి? కోరికలు, ఆశయాలు, సంకల్పాలు వగైరా వగైరా వగైరా. తల్లి తండ్రి ఇద్దరి యొక్క శారీరక మానసిక స్థితులు ఆ బీజంలో నిక్షిప్తమై ఉంటాయి. బీజం చైతన్యవంతమైందంటే, యాక్టివేట్ అయిందంటే ఆ ఆధారం ఆధేయం రెండు కూడా చైతన్యవంతం అవుతాయి. ఆధేయం శరీరంగా మారుతుంది, ఆధారం సూక్ష్మ శరీరంగా మారుతుంది. అదే జీవుడు, అదే మేధస్సు, అవే అంతఃకరణాలు. ఆధేయం భౌతిక నేత్రాలకు కనిపిస్తుంది, కానీ ఆధారం కనిపించదు. ఆధారాన్ని బట్టే ఆధేయం తయారవుతుంది. సూక్ష్మ శరీరాన్ని బట్టే స్థూల శరీరం తయారవుతుంది. సూక్ష్మ శరీరం యొక్క ప్రతిబింబం, ప్రతిరూపమే స్థూల శరీరం. ఎటువంటి స్థూల శరీరం ద్వారానైతే తన కోరికలు, ఆశయాలు, సంకల్పాలు, పథకాలు, ప్రణాళికలు నెరవేరుతాయి, అటువంటి స్థూల శరీరాన్నే ఆ సూక్ష్మ శరీరం తయారు చేసుకుంటుంది. నీకు ఎటువంటి ఇల్లు కావాలనుకుంటున్నావో ఆ ఇంటికి ముందు ప్లాన్ వేస్తావు, ఆ తర్వాత ఇంటిని నిర్మించుకుంటావు. ప్లాను ఒక రకంగా, ఇల్లు మరొక రకంగా ఉండకూడదు, ఉండదు కూడా. లోపల ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయి, ఎటువంటి పథకాలు ఉన్నాయి, ఎటువంటి కోరికలు ఉన్నాయి, ఎటువంటి ఆశయాలు ఉన్నాయి, ఎటువంటి సంకల్పాలు ఉన్నాయి, దాన్ని బట్టే ఆ శరీరం తయారవుతుంది. దాన్ని ఎవరు తయారు చేసుకుంటారు? జీవుడు తయారు చేసుకుంటాడు. ఈ శరీరం తయారు కావటానికి పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది? ముడి పదార్థం 9 నెలలు తల్లి నుండి వస్తుంది, ఆ తర్వాత ప్రకృతి నుండి వస్తుంది. అక్కడ తల్లి, ఇక్కడ తల్లి. అక్కడేమో భౌతికంగా తల్లి, ఇక్కడేమో అనంతమైన తల్లి. కాబట్టి అక్కడ తల్లి గర్భంలో ఉన్నప్పుడు పంచభూతాల ద్వారా శక్తి అందించబడుతుంది, పదార్థం అందించబడుతుంది, బిడ్డ పెరుగుతుంది. బయటకు వచ్చిన తర్వాత మరొక తల్లి మనకు సంసిద్ధంగా ఉంది. ఎవరో తల్లి? ప్రకృతి తల్లి.
ప్రకృతి లేకపోతే పదార్థం లేదుగా, మన అవసరాలు తీరవుగా. మనం ఉపయోగించుకునే ప్రతి వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుండే వచ్చింది. అక్కడ ఎవరిచ్చారు? కన్న తల్లి ఇచ్చింది. ఇక్కడ ఎవరిస్తున్నారు? ప్రకృతి తల్లి ఇస్తుంది. ఇద్దరు తల్లులే కదా. అయితే ఆ తల్లులకు మనం వ్యతిరేకంగా జీవించాలా, అనుకూలంగా జీవించాలా? తల్లుల్ని ప్రేమించాలా, ద్వేషించాలా? తల్లుల్ని పూజించాలా, తల్లుల్ని అవమానించాలా? తల్లుల్ని గౌరవించాలా, మనం ఆ తల్లులకి బాధ కలిగించాలా? ఇదే మానవత్వం అంటే, ఇదే దివ్యత్వం అంటే. ఆ తల్లికి అనుగుణంగా జీవించామనుకో, మనం పురోగమనంలో ఉన్నట్లు లెక్క. వాళ్ళకి వ్యతిరేకంగా జీవిస్తే తిరోగమనంలో ఉన్నట్లు లెక్క. ఏ తల్లైనా తన బిడ్డను గురించి ఏం కోరుకుంటుంది? సురక్షితంగా ఉండాలి, భద్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎక్కువ కాలం బ్రతకాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా జీవించాలని కోరుకుంటుంది. ఆమె నిజమైన మాతృదేవత అంటే. అలా జీవించే వ్యక్తి మరణాన్ని జయించగలుగుతాడు. అలా జీవించలేని వ్యక్తి మరణాన్ని వ్యతిరేకిస్తాడు. మరణాన్ని వ్యతిరేకించే వ్యక్తి తొందరగా చచ్చిపోతాడు. మరణాన్ని జయించిన వ్యక్తికి అసలు మరణమే లేదు. అతడే చిరంజీవి, అతడే అమరుడు అంటే. మరి ఎందుకు అందరూ మరణాన్ని వ్యతిరేకిస్తున్నారు? దానికి మూల కారణం ఏంటంటే, భౌతికపరమైనటువంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు మరణాన్ని వ్యతిరేకిస్తారు. వేదాంతపరమైన పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మరణాన్ని జయించగలుగుతారు. అది ఎలా సాధ్యమవుతుంది? దాన్ని శాస్త్రయుక్తంగా చూద్దాం. ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నప్పుడు కోరికలు, ఆశయాలు, సంకల్పాలు వగైరా వగైరా నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఏ మూట అయితే తల్లిదండ్రులు మనకిచ్చారో ఆ మూటను ఖర్చు చేయాలి. ఆ మూటను మొత్తం ఖర్చు చేశామంటే మనసు ఖాళీ అవుతుంది. మూటను దించుకోవాలి, పెంచుకోకూడదు. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? మూటని పెంచుకుంటున్నారు, దించుకోవటం లేదు. తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి మూటను కర్మల మూట అంటారు. ఆ మూటతో జీవితం ప్రారంభమైంది. మూట పెరగాల, తగ్గాల. పెరిగితే అజ్ఞానం, తగ్గితే పరిపూర్ణ జ్ఞానం. పెరిగితే అజ్ఞానం, తగ్గితే పరిపూర్ణ జ్ఞానం. ఇప్పుడు మనుషులు అజ్ఞానంలో ఉన్నారా, పరిపూర్ణ జ్ఞానంలో ఉన్నారా? అజ్ఞానంలో ఉన్నారు. కాబట్టి మూట పెరుగుతూ ఉందంటే శరీరం బలహీనపడుద్ది. మూట కరిగిపోతూ ఉందంటే శరీరం తేలిపోతుంది. శరీరం తేలిపోతుందంటే పురోగమన పరిణామం. శరీరం బరువు పెరుగుతుందంటే అది తిరోగమన పరిణామం. ఇప్పుడు ఇంకా ఆలోచించుకోండి. ఇక మనుషులు మూటను పెంచుకుంటున్నారా, తగ్గించుకుంటున్నారా? ఎవరైతే భౌతికవాద మత్తులో ఉంటారో, ఎవరైతే ప్రాపంచిక విషయాల్లో పూర్తిగా నిమగ్నమవుతారో, ఎవరైతే ప్రపంచం నుండి ఆశిస్తారో, ఎవరైతే ప్రాపంచిక విషయాలు ముఖ్యం అనుకొని పోరాటం, ఆరాటం చేస్తూ ఉంటారో వాళ్ళకు మూట పెరుగుతుంది. అలా కాకుండా భౌతిక ప్రపంచం యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసేటట్లయితే వారు ప్రపంచంలోకి పరుగులు పెట్టరు. ఎవరైనా ప్రపంచంలోకి పరుగులు పెడుతున్నారంటే
మూటను తప్పనిసరిగా పెంచుకుంటారు, తగ్గించుకోలేరు. ఎవరైతే ప్రపంచం అనే మత్తు నుండి బయటపడతారో, అది మత్తు అనుకోండి, భ్రమ అనుకోండి, భ్రాంతి అనుకోండి, పిచ్చి అనుకోండి, వేరు అనుకోండి, వ్యామోహం అనుకోండి, మాయ అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, వాళ్ళు నరకంలో ఉంటారు. స్వర్గం పైన లేదు, నరకం కింద లేదు, రెండు నీలోనే ఉన్నాయి. ఎప్పుడైతే పాత మూట కరిగించుకోవటం కోసం మనం కర్మలు చేస్తూ ఉంటామో, ఆ కర్మలు కరుగుతూ మరికొన్ని కర్మలకు బీజాలు పడతాయి. వీటిని ప్రారబ్ధాలు అంటారు. అది సంచితం, ఇది ప్రారబ్ధం. సంచితము ప్రారబ్ధం రెండు కూడా కరిగిపోయేటట్లయితే అంతిమంగా మనసు ఖాళీ అవుతుంది. సంచితానికి అనుగుణంగా ప్రారబ్ధం పెరుగుతూ ఉంటే మనసు భారం అవుతుంది. ప్రారబ్ధం లేదనుకోండి, సంచితం మొత్తం ఖర్చు అవుతుంది. ప్రారబ్ధం ఎక్కువగా ఉందనుకోండి, సంచితం అలాగే మిగిలిపోతుంది. కొంతమంది మహానుభావులు జబ్బులతో ఎందుకు మరణించారంటే, వాళ్ళు ప్రారబ్ధాన్ని పెంచుకోలే, కానీ సంచితాన్ని కరిగించుకోలేకపోయారు. ప్రారబ్ధం పెరగకుండా ఉంటే సంచితాన్ని కరిగించుకోవడం సులభం అవుతుంది. ప్రారబ్ధం పెరుగుతూ బరువు పెరుగుతుంటే ఇటు సంచితం అలాగే వండిపోయింది, ప్రారబ్ధం పెరుగుతుంది, మూట పెరిగింది, మనసు బలోపేతమైంది, ఆత్మకు చేరువయ్యే ప్రసక్తే లేదు. అందుకేం కావాలి? అజ్ఞానం అనే చీకటి తొలగిపోవాలి, పరిపూర్ణ జ్ఞానం అనే వెలుగు రావాలి. కాబట్టి మనుషులంతా కూడా ఇప్పుడు ఎక్కడున్నారంటే అజ్ఞానంలో ఉన్నారు. అదేంది గురూజీ చదువుకుంటున్నారు కదా, అది చదువు కాదు, అజ్ఞానాన్ని పెంచే చదువు, ప్రపంచం అనే మత్తును పెంచే చదువు, మాయను పెంచే చదువు. అందుకే వీళ్ళంతా కూడా భౌతిక సంపదను సమకూర్చుకుంటూ మరణాన్ని వ్యతిరేకిస్తూ తొందరగా చచ్చిపోతున్నారు. ఒక విషయం చెప్పండి, సంచితము ప్రారబ్ధం రెండు కూడా సమూలంగా కరిగిపోయేటట్లయితే శరీరం ఎలా ఉంటుంది? సంచితం ప్రారబ్ధం రెండు ఇంకా మిగిలిపోయి ఉన్నా, సంచితం ప్రారబ్ధం పెరుగుతూ ఉన్నా, సంచితం ప్రారబ్ధం రెండు మిగిలి ఉన్నా, సంచితానికి అనుగుణంగా ప్రారబ్ధం పెరుగుతూ ఉన్నా శరీరం ఆరోగ్యంగా ఉండదు. ఎందువల్ల? జీవుడు పనిచేస్తూ ఉంటాడు. జీవభావం ఉన్నంత వరకు జీవుడిలో దివ్యత్వం బహిర్గతమయ్యే ప్రసక్తి లేదు. జీవభావం సమూలంగా కరిగిపోతే జీవుడే దేవుడవుతాడు, అతడు ప్రజల చేత పూజలు అందుకుంటాడు. ఆ దేవుడికి శరీరం ఉంటుంది, కానీ శరీరం కేవలం పరికరం అవుతుంది. శరీరం కానీ, ఇంద్రియాలు కానీ, మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తం కానీ, అహంకారం కానీ, జీవుడు కానీ, ప్రాణం కానీ, జీవ చైతన్యం కానీ తన కింద పనిచేసే సిబ్బంది అవుతారు, తన యజమాని అవుతాడు. కాబట్టి దేవుడు అంటే ఎవరు? దివ్యత్వంలో జీవించేవాడు. దివ్యత్వంలో జీవించేవాడు అంటే ఎవరు? జీవభావాన్ని సమూలంగా కరిగించుకున్నవాడు. మరి మీరు జీవభావాన్ని కరిగించుకుంటారా, పెంచుకుంటారా? జీవభావాన్ని పెంచుకుంటున్నారంటే మీరు విచక్షణను కోల్పోయినట్లే. జీవభావాన్ని కరిగించుకుంటున్నారంటే విచక్షణతో జీవిస్తున్నట్లే, జీవిత పరమార్థం నెరవేర్చుకుంటున్నట్లే. ఇది విచక్షణ అంటే. ముళ్ళబాటను ఎన్నుకుంటే పూలెందుకు వస్తాయి? పూలబాటను ఎన్నుకుంటే ముళ్ళెందుకు వస్తాయి? నువ్వు ఎన్నుకునే మార్గాన్ని బట్టే నీకు ఫలితం వస్తుంది, నువ్వు వేసుకునే విత్తనాన్ని బట్టే ఫలం వస్తుంది.
వేప విత్తనాలు వేసుకుంటే మామిడి ఫలాలు రావు కదా, మామిడి విత్తనాలు వేసుకుంటే వేప ఫలాలు రావు కదా. భగవంతుడికి నీ జీవితానికి సంబంధం ఏంటి? నీ జీవితానికి మూలకారకుడు ఆధారం భగవంతుడే కావచ్చు, కానీ కర్మల మూట ఉన్నంత వరకు నీ దృష్టి భగవంతుడి వైపుకు మళ్ళదు. కర్మల మూట కరిగించుకుంటే మనసంతా ఖాళీ అయితే మనిషి కొనసాగుతాడు, కానీ మనసు లేని మనిషిగా కొనసాగుతాడు. అతడే దేవుడు. అంటే దేవుడు వేరు, భగవంతుడే. రూపం ఉంటే దేవుడు, రూపం కరిగిపోతే భగవంతుడు. ఇతను దివ్యత్వంలో ఉండి తన దైనందిన కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే దివ్యత్వంలో జీవిస్తూ ఉంటాడో అతనికి జీవభావం లేదు కదా. జీవభావం లేదు కాబట్టి మరణ భయం లేదు కదా. అతనేం చేస్తాడు? ఈ శరీరాన్ని వదిలేస్తాడు, ప్రశాంతంగా తన సొంత ఇంటికి చేరతాడు. ఏమిటి సొంత ఇల్లు అంటే? విశ్వం. మనం ఎక్కడి నుంచి వచ్చాం? విశ్వం నుంచి వచ్చాం. మరలా ఎక్కడికి వెళతాం? విశ్వంలోకి వెళతాం. కాబట్టి మారేది ఏమిటి? దేహం మాత్రమే. ఒకవేళ కర్మలు కరిగించుకున్నప్పటికీ ఇంకా కొన్ని కర్మలు మిగిలి ఉన్నాయనుకోండి, అప్పుడేమవుతుంది? కర్మలు ఇంకా మిగిలి ఉంటే ఆ కర్మలు కరిగించుకోవటం కోసం మరొక దేహం కావాలి. అంటే జీవుడు ఈ దేహం నుంచి బయటికి వెళ్తాడు, వెళ్ళి భావ సారూప్యం ఉన్నటువంటి మరొక దేహాన్ని ఎన్నుకుంటాడు. భావ సారూప్యం ఉన్నటువంటి దేహం మాత్రమే ఈ జీవుణ్ణి అనుమతిస్తుంది, వేరే దేహాలు అనుమతించవు. అక్కడే ఆగామి కర్మలు, ఇక్కడ ఆగామి కర్మలు ఒకే వేవులెంతులో ఉండాలి, ఒకే రకంగా ఉండాలి. భావ సారూప్యత ఉంటేనే ఆ దేహం ఈ జీవుణ్ణి అనుమతిస్తుంది. భావ సారూప్యత లేకపోతే ఆ దేహం ఈ జీవుణ్ణి అనుమతించే ప్రసక్తే లేదు. ఇంకొక విషయం చెప్తున్నాను. మనిషి కోరికలు, సంకల్పాలు మొత్తం నెరవేరుతూ సుదీర్ఘ జీవిత కాలం కొనసాగిందనుకోండి, అన్ని కోరికలు తీరాయి అనుకోండి, అప్పుడు మనసు ఎలా ఉంటుంది? సంతృప్తిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. శరీరం ఉడికిపోతుంది. నెమ్మదిగా మనిషి గాఢ సుషుప్తిలోకి వెళ్ళి అక్కడి నుంచి వదిలేస్తాడు ప్రాణాన్ని. అప్పుడు మరణాన్ని వ్యతిరేకించే ప్రసక్తే లేదు. మరణం తన ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. ఎవరైతే హత్య గావించబడ్డారు, ఆత్మహత్య చేసుకున్నారు, ప్రమాదంలో చనిపోయారు, సడన్గా ఆకస్మిక మరణం సంభవించింది, లోపల జీవుడు ఎలా ఉంటాడు? బలమైన కోరికలు ఉంటాయి, బలమైనటువంటి సంకల్పాలు ఉంటాయి, బలమైనటువంటి ఆశయాలు ఉంటాయి. ఈ జీవుడు బలంగా ఉంటాడు. బలంగా ఉన్నటువంటి జీవుడు బయటికి వెళ్ళి ఆ మిగిలిపోయినటువంటి కోరికలు, ఆశయాలు, సంకల్పాలు నెరవేర్చుకోవటం కోసం మరొక దేహాన్ని వెతుకుతూ ఉంటాడు. ఆ వెతుకుతూ ఉన్నప్పుడు ఆ జీవుడు ఎవ్వరికి కనపడ్డు. ఆ జీవుడు అందరినీ చూడగలుగుతాడు. ఆ జీవుడు ఎవ్వరికి కనపడ్డు, ఎందుకంటే సూక్ష్మ శరీరం కాబట్టి. ఆ జీవుడికి అందరూ కనపడతారు, ఎందుకంటే అతను సూక్ష్మ శరీరంతో అందరినీ చూడగలుగుతాడు. ఇంకొక విషయం చెప్తున్నాను. దేహానికే మరణం ఉంటుంది, జీవుడికి మరణం ఉండదు. ఎలా? ఒక వ్యక్తి ఉన్నతమైన ఆశయంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తన జీవిత కాలంలో ఆ ఆశయం నెరవేరలేదు, ఆగిపోయింది. ఆశయం మంచిదైతే ప్రకృతి సహకరించి ఆ ఆశయాన్ని నెరవేర్చే విధంగా వారసును తయారు చేస్తుంది. ఇతని భావాలు కొన్ని వందల వేల లక్షల మందిలోకి ప్రవేశించాయనుకోండి, తాను ఏదైతే జీవితంలో చేయాలనుకున్నాడో అది వేరే వాళ్ళ ద్వారా నెరవేరుతుంది. కాబట్టి వాళ్ళ శరీరం ఈయన శరీరం వేరు కాదు కదా. వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద యూనివర్సల్ లైఫ్.
వీఆర్ నాట్ ఎట్ ఆల్ సపరేట్. కాబట్టి జీవుళ్ళు కొనసాగుతూ ఉంటారు, కానీ దేహాలు మాత్రం మారుతూ ఉంటాయి. దేహాలు కంటికి కనిపిస్తాయి, కానీ జీవులు మాత్రం కనిపించరు. ఈ జీవుల ద్వారా, సూక్ష్మ శరీరాల ద్వారా, ఆలోచనల ద్వారా, వాసన బీజాల ద్వారా మనోకాలుష్యం పెరగొచ్చు, తగ్గొచ్చు. ఉత్తమమైనటువంటి జీవుళ్ళు అయితే మనోకాలుష్యాన్ని తగ్గిస్తారు, కలుషితమైన జీవుళ్ళు అయితే మనోకాలుష్యాన్ని పెంచుతారు. కాబట్టి మనోకాలుష్యం పెరగకూడదు, తగ్గాలి. ఆ మనోకాలుష్యాన్ని సమూలంగా తొలగించే స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే వాళ్ళే దివ్యత్వంతో జీవించేవాళ్ళు, వాళ్ళే మాధవులు అంటే. కాబట్టి మాధవులకు శరీరం ఉంటుంది, కానీ జీవభావం ఉండదు. అందువలన జీవభావాన్ని సమూలంగా కరిగించుకునే ప్రయత్నంలో ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళకు అసలు మరణమే లేదు, మరణం లేనే లేదు. పుట్టుక మరణాల మధ్య జీవితం ప్రామాణికం కానే కాదు. పుట్టుకకు ముందు నీకు జీవితం ఉంది, మరణం తర్వాత కూడా జీవితం ఉంది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆత్మ నిరంతరం కొనసాగుతుంది. నువ్వు దేహానివి కాదు, ఆత్మవు. నేను వేరు, మేను వేరు. నేను అంటే ఆత్మ, మేను అంటే భౌతిక శరీరం. కాబట్టి మీరు మేనులో ఇరుక్కుపోవద్దు, మేను నుంచి బయటపడండి, మేను నుండి బయటపడండి, మేను నుండి బయటపడండి. అదే మేనును జయించటం అంటే, అదే మరణాన్ని జయించటం అంటే. కాబట్టి మరణాన్ని జయించటం కోసం చక్కటి ప్రణాళిక వేసుకొని మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని, సద్వినియోగపరుచుకుంటారని, సార్థకం చేసుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.